హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మీ శ్రేయోభిలాషిగా ఒక చిన్న మాట. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ నీకు కన్నీళ్లను మాత్రమే మిగులుస్తుంది. అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ నీ కన్నీళ్లను తుడుస్తుంది. నువ్వు ఎంచుకునే ప్రేమ ఎలా ఉండాలి అంటే నీ జీవితానికి అండగా ఉండేలా ఉండాలి. కానీ నీ జీవితం నాశనం అయ్యేలా ఉండకూడదు. గుర్తుంచుకో మిత్రమా. మౌనం సముద్రం వంటిది, మాట నది వంటిది. సముద్రం నీ కోసం వెతుకుతూ ఉంటే నువ్వు మాటలు అనే నదిలోకి దిగకు. సముద్రం మాట విను. మిత్రమా, ఒక్క రాయిని కుక్కపై విసిరితే కుక్క పారిపోతుంది. కానీ అదే రాయి తేనెతట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవే అయినా వాటి ఐకమత్య బలం చాలా పెద్దది. గుర్తుంచుకోండి, ఐకమత్యమే మహాబలం. మిత్రమా, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మిత్రమా, సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతి నిజాయితీగా ఉండేవాడు మనిషి. మిత్రమా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు వారి లోకంలో ప్రపంచాన్నే నిర్మిస్తారు. కానీ నవ్వలేని వారు బయట ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు.